సంతానం కోసం ఆరాటం, మరొకరు ఆర్థిక ఇబ్బందులతో సతమతం. వీరిద్దరి ఆలోచనలు 7గురిని తప్పుదారి పట్టించింది. 5 రోజుల పురిటి బిడ్డ అపహరణకు కారణమైంది. కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన శిశువు కిడ్నాప్ కథలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. కరీంనగర్ జిల్లాలో కలకలం రేపిన 5 రోజుల మగబిడ్డ అపహరణ కేసును 20 గంటల్లో ఛేదించారు పోలీసులు. శిశువును క్షేమంగా తల్లిఒడికి చేర్చారు. పురిటి బిడ్డను ఎత్తికెళ్లిన ముగ్గురితో పాటు మగ శిశువును కొనుగోలు చేసిన 4గురిని అరెస్టు చేశారు పోలీసులు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లికి చెందిన వడ్లకొండ రమ్య, ప్రవీణ్ దంపతులకు తొలి కాన్పులో ఈ నెల 14న చల్మెడ ఆనందరావు హాస్పిటల్లో పన్నంటి మగ శిశువు జన్మించాడు. అంబేద్కర్ జయంతి రోజున జన్మించిన మగబిడ్డపై కన్నేసిన పెద్దపల్లి జిల్లా కునుమల గ్రామానికి చెందిన ఎదునూరి అనిల్ కుమార్, అతని సోదరి అనితలు ఇద్దరూ కలిసి 18న తెల్లవారుజామున శిశువుని ఎత్తికెళ్లారు. సుల్తాన్పూర్కు చెందిన నరేంద్రకు శిశువును అప్పగించి అతని ద్వారా ఎస్ఆర్ఆర్ కాలేజీ సమీపంలో నివాసం ఉండే అనిల్ కుమార్ ఇంట్లో దాచారు. అనిల్ కుమార్ భార్య నెల రోజుల క్రితమే డెలివరీ కావడంతో ఎవ్వరికీ అనుమానం రాకుండా అన్ని జాగ్రత్తలు పాటించారు. సంతానం లేని చొప్పదండికి చెందిన బొప్పెనపల్లి రజిత, సదానందం దంపతులకు 5 లక్షలకు అపహరించిన మగ శిశువును విక్రయించారు. ఇతను డబ్బుల నుంచి అప్పు నుంచి బయటపడడానికి మరి ఇద్దరు కలిసి నరేందర్ ప్లస్ అనిల్ కుమార్ ఇద్దరు కలిసి కుట్రవాన్ని ఒక శిశువును చెలిమడ హాస్పిటల్ నుంచి ఎత్తుకొచ్చి అమ్ముకోవాలని చెప్పి డిసిషన్ తీసుకొని వాళ్ళ సిస్టర్ అనిల్ కుమార్ వాళ్ళ సిస్టర్ అనితను దీనిలో తీసుకోవడం జరిగింది. ఈ అనిల్ కుమార్ అనిత అంటే అన్నా చెల్లెలు. అనిత ఈజ్ ఎల్డర్ వన్, అనిల్ కుమార్ తమ్ముడు. ఇద్దరు కలిసి సండే నాడు అంటే 16వ తేదీ నాడు బిట్వీన్ 4 to 5 ఓసారి హాస్పిటల్కి వెళ్ళారు. శిశువు కిడ్నాప్ అయినట్లు మీడియాలో ప్రచారం జరగడంతో పాటు పోలీసుల బృందాలు వేట మొదలుపెట్టడంతో శిశువును కొనుగోలు చేసిన దంపతులు జడుచుకున్నారు. పోలీసులకు చిక్కిపోతామని భయపడిపోయిన దంపతులు పోలీసులకు సమాచారం అందించారు. శిశువును స్వాధీనం చేసుకున్న పోలీసులు తల్లిఒడికి చేర్చారు. ఆ గ్రామంలో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సరగేసికి వెళ్ళాము అని చెప్పి లాస్ట్ 8 months నుంచి దే స్టార్టెడ్ దట్ క్యాంపెయిన్. అందరినీ కూడా ఫీలింగ్ అనేది ఒక క్రియేట్ చేసినారు. సరగేసికి పోయినాము, సరగేసి ఒప్పందమైంది. 9 నెలల తర్వాత బాబు వస్తాడు, ఒక బేబీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పుకోవడం జరిగింది. శిశువును కొన్న దంపతులు రజిత, సదానందంతో పాటు కిడ్నాపర్లు ఎదునూరి అనిల్ కుమార్, అతని సోదరి అనిత, నరేందర్తో పాటు రజిత తల్లిదండ్రులు లింగవ్వ, ఎల్లయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. చాలా సందర్భాల్లో వీళ్ళు దే కెప్ట్ ఆన్ ఎంక్వైరింగ్. ఎవరైనా సరగేసికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అడాప్షన్ ట్రై చేసినారు. ఎవరైనా పిల్లలు ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ట్రై చేసినారు. అన్ని ఎఫర్ట్స్ ఫెయిల్ అయిన తర్వాత ఈమెకు సోషల్గా ఒక స్టిగ్మా ఉండేది. పిల్లలు లేరని చెప్పి అక్కడ ఊర్లో చాలా మంది అనుకోవడం, ఇవన్నీ కూడా షీ వాజ్ ఫేసింగ్ హ్యూమిలియేషన్. శిశువు కిడ్నాప్ సూత్రధారి కరీంనగర్లో జిమ్ నిర్వాహకుడు నరేందర్ పాత నేరస్తుడు. గతంలో అతనిపై 2 కేసులు కూడా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనిల్ కుమార్ను కిడ్నాప్కు ఎగేసి నరేందర్ శిశువు అపహరణను అమలు చేశాడు. చల్మెడ ఆనందరావు హాస్పిటల్లో సరిగ్గా నెల రోజుల క్రితం కిడ్నాపర్ అనిల్ కుమార్ భార్య డెలివరీ అయ్యి ఆడపిల్లకు జన్మనిచ్చింది. వారం రోజుల పాటు ఆసుపత్రిలో భార్య ఉండడంతో ఆసుపత్రి పరిసరాలను, సిబ్బంది మూమెంట్ను నిశితంగా గమనించిన అనిల్ కుమార్ తన సోదరి అనిత సహకారంతో బాబును ఎత్తికెళ్లారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ 10 నిమిషాల టైంలోనే ఈమె డైరెక్ట్ వెళ్ళి అక్కడ రజిత షీ వాజ్ వెరీ వెరీ పర్టికులర్. మగ శిశువే కావాలి, ఆడ శిశువు కావద్దని చెప్పి, ఆడ శిశువు వద్దని చెప్పి చెప్పడంతో ఈ మగ శిశువు కోసం వెతికి అక్కడ ఉన్నటువంటి ఈ మగ శిశువు రమ్య, ప్రవీణ్ దంపతులకు సంబంధించినటువంటి మగ శిశువును బ్యాగ్లో తీసుకొని బ్యాగ్ క్లోజ్ చేసుకొని కిందికి వచ్చి అక్కడ నుంచి ఆ వెహికల్ స్టార్ట్ చేయడానికి ట్రై చేసినారు. వెహికల్ స్టార్ట్ కాలేదు. వెహికల్ స్టార్ట్ కాకపోతే ఇద్దరు వచ్చి అతను తోసుకుంటూ వచ్చినాడు. బాబు కిడ్నాప్ను 20 గంటల్లో ఛేదించి బాబును క్షేమంగా తల్లిఒడికి చేర్చడంతో పోలీసులను పలువురు అభినందించారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
అందరు వచ్చారు, ఏం కానీ కొడుకు దొరుకుతారు పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి నాతో మాట్లాడించారు కూడా, నన్ను అడిగారు. కాబట్టి వాళ్ళందరూ నాకు సాయం చేస్తారని నేను కంపల్సరీ అనుకున్నాను. అలా చేశారు, నా బాబుని నాకు తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను జన్మనిస్తే వాళ్ళకు పునర్జన్మనిచ్చారు సార్. పసిబిడ్డ కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా శిశువు కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.